హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఈరోజు వీడియో అయితే గురువారం అన్నమాట. గురువారం టెంపుల్కి వెళ్తున్నాము. పొద్దున్నే లేచేసి ఇంట్లో పనులన్నీ చేసుకొని దేవునికి దీపం పెట్టి ఇంకా చిన్న చిన్న పనులు ఉంటాయి, అవన్నీ చేసుకుని టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఈ టెంపుల్ మాకు కొంచెం దగ్గరలోనే ఉంటుంది. బైక్ పై వెళ్తే ఒక 10 minutes అలా డిస్టెన్స్ వస్తుంది. మేమైతే చెప్పులు వేసుకోలేదు, ఎందుకంటే టెంపుల్కి వెళ్తున్నాము. ఎలాగో వెళ్ళిన తర్వాత అక్కడ విడిచిన తర్వాత మళ్ళీ పోతే ఎలా అని. సో పోతే ఎలా అని అలా కాదు, కానీ ఎలాగో టెంపుల్కి వెళ్తున్నాం కదా అని. సో బైక్ పైనే ఒకవేళ నడుచుకుంటూ వెళ్ళేది ఉంటే వేసుకొని వెళ్ళేటోళ్ళం, కానీ బైక్ పైనే కాబట్టి చెప్పులు అయితే వేసుకోకుండా వెళ్తున్నాము. గురువారం టెంపుల్కి వెళ్ళాలని ఎప్పటికీ ఉంటుంది, కానీ మాకు దగ్గరలో ఉంటే ఎప్పుడు ప్రతి గురువారం వెళ్ళేవాళ్ళం. కాకపోతే కొంచెం దూరం కాబట్టి ప్రతి గురువారం వెళ్ళడం కుదరదు, ఎప్పుడో ఒకసారి వెళ్ళడం కుదురుతుంది. సో ఎప్పుడో ఒకసారి అని కానీ వెళ్తే బాగుంటుంది టెంపుల్కి. ఈ టెంపుల్ ఏంటంటే చాలా పెద్దగా విశాలంగా ఉంటుంది. సో నార్మల్గా ఎక్కడైనా సాయిబాబా గుళ్ళో గురువారం, శనివారం, వెంకటేశ్వర గుళ్ళో అలా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది. కానీ ఈ టెంపుల్లో ఏంటంటే నేను ఎప్పుడు వెళ్ళినా, అంటే ఎప్పుడేమీ వెళ్ళినా కానీ గురువారమే వెళ్తాము. ఎప్పుడు వెళ్ళినా అసలు క్రౌడే ఉండరు, ఎందుకు అర్థం కాదు. సో చూడండి ఎంత తక్కువ మంది ఉన్నారో, కానీ మంచిర్యాల టెంపుల్లో ఏంటంటే గురువారం వస్తే చాలు చాలా క్రౌడ్ ఉంటుంది. అసలు ఒక చిన్న జాతరలాగా ఉంటుంది. నాకు ఇంకా ఈ టెంపుల్ కంటే మంచిర్యాల టెంపుల్లో బాగా అనిపిస్తుంది. కాకపోతే ఈ టెంపుల్లో ఏంటంటే చాలా ప్లేస్ ఉంటుంది, స్పేషియస్గా, పీస్ఫుల్గా ఉంటుంది. అక్కడ చాలా క్రౌడ్ ఉంటారు. సో ఈ టెంపుల్కి వస్తే గురువారం అన్న ఫీలింగ్ రాదు. ఆ టెంపుల్కి వెళ్తే ఏ వారం వెళ్ళినా కానీ ఆ గురువారం అన్న ఫీలింగ్ అలాగే ఉంటుంది. కాకపోతే ఇక్కడ కొంచెం ప్లేస్ ఎక్కువగా ఉండి పీస్ఫుల్గా ఉంటుంది, మంది ఎక్కువగా ఉండరు కాబట్టి మనం ఎంత టైం అయినా స్పెండ్ చేయవచ్చు. యాపిల్ అక్కడ జై శ్రీరామ్ అంటుంది. సో ఎక్కువ టైం స్పెండ్ చేయవచ్చు, అక్కడ ఎక్కువ మంది ఉండరు కాబట్టి. చూడండి ఎంత తక్కువ మంది ఉన్నారో, చాలా అంటే చాలా తక్కువ మంది ఉంటారు. మంచిర్యాలలో అయితే అసలు ఇట్లా అడుగు పెట్టడానికి వీలుండేది. ఇక్కడ ఇంకా ప్రతి గురువారం అన్నదానం చేస్తారంట మధ్యాహ్నం లంచ్ టైంకి. కాకపోతే ఫాస్టింగ్ కాబట్టి నేను ఎప్పుడు లంచ్ టైం వరకు అక్కడ ఉండలేదు. సో వెళ్ళి తొందరగానే ఇంటికి వచ్చేసాము. దర్శనానికి అని వెళ్ళడానికని అక్కడ కూర్చున్నాము. ఇంకా దర్శనానికి వెళ్ళలేదు, మంది తక్కువ ఉన్నారు. ఎప్పుడు వెళ్ళినా పర్లేదని కాసేపు అలా ప్రశాంతంగా కూర్చున్నాము. అక్కడ కూడా యాపిల్ ఆటలు ఆపట్లేదు. చూడండి వాళ్ళ డాడీతో ఎలా ఆడుతుందో, ఫుల్ అల్లరి. అది టెంపుల్కి వచ్చాంరా కొంచెం సైలెంట్గా ఉండరు అంటే అస్సలు ఉండట్లేదు. ఆ టెంపుల్ మొత్తంలో తన ఒక్కదాని వాయిస్ ఎక్కువగా అనిపిస్తుంది. సో అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ ప్రసాదం పెట్టారు, శనగగూడలు అంటారు కదా, అవి పెట్టారు. యాపిల్ తినుకుంటూ అక్కడ కూర్చుంది. అక్కడ ఉన్న సాయిబాబా స్టాచ్యూ దగ్గరికి వెళ్దామంటే తను భయపడుతుంది, అసలు రావట్లేదు. అక్కడ పాదాలు ఉండే, అవి ముట్టుకోరా, కొంచెం మొక్కురా అంటే అసలు మొక్కర్లేదు. అవి తినుకుంటూ అక్కడే కూర్చుంది. సో కాసేపు అక్కడ కూర్చున్నాము. ఈ టెంపుల్లో ఏంటంటే ఈ సాయిబాబా విగ్రహాలు ఎక్కువగా ఉంటాయి. టెంపుల్లో ఒకటి, టెంపుల్ వెనుక ఒకటి, టెంపుల్ పక్కకి ఒకటి ఉంటుంది. కొంచెం గార్డెన్ లాగా ఉంటుంది ప్రశాంతంగా. ఈవినింగ్ టైంలో అయితే చాలా బాగుంటుంది. అక్కడ మంచిగా గ్రీనరీ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నా కదా, ఇది ఒకటి నేను స్టార్టింగ్లో చూపించాను కదా ఆ స్టాచ్యూ, అదొకటి. అండ్ టెంపుల్లో ఒకటి 3 విగ్రహాలు ఉంటాయి. అండ్ ఒక శివాలయం ఉంటుంది. ఇంకొక టెంపుల్ వైభవలక్ష్మి టెంపుల్ కూడా ఉంటుంది. సో ఇది నేను చూపిస్తుంది ద్వారకామాయి. ఇప్పుడు మేము కూర్చొని తిన్నది అక్కడే అన్నమాట, ద్వారకామాయిలో. దీని పక్కదే వైభవలక్ష్మి, దాని పక్కది ఆ శివలింగం కల్పిస్తుంది కదా. ఆ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే అది శివలింగం టైప్లో ఉంటుంది, బయటికి చూడడానికి. లోపల శివలింగం ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఇక్కడ కొబ్బరికాయ కొడితే టోకెన్కి 2 రూపీస్ అంట. మన దగ్గర చేంజ్ అయితే లేవు. సో చేంజ్ లేవంటే సరే వెళ్ళండి ఏం కాదు అని అన్నారు. మేమైతే ఫ్రీగా కొబ్బరికాయ కొట్టుకున్నాము. అది మనం మనీ పెట్టుకొని తీసుకోవాలి, కొబ్బరికాయ మనీ పెట్టి కొట్టాలి. ఎందుకో నాకైతే అర్థం కాదు. నేను తీస్తారా? ఇంకోటి కూడా ఎందుకు? అట్టిగానే పుట్టు తీస్తావా? ఒక్కటి చాలదా? నువ్వు ఇలా హాఫ్ కూడా తిన్నావు, ఎందుకు నీకు చెప్పు? రా బయటిరా, ఒక్కటి చాలురా. యాప్స్ ఒకటి చాలు, దిగు అక్కడికి పో, నీడకు పో. తీ మరి తీ, నాకు తీయడం రాదు, నువ్వే తీసి నాకు. ఒకటి చాలా? ఎందుకు? అది నేను పొట్ట తీయమన్నా అని ఇప్పుడు ఒకటి ఆలు అని అంటున్నావా? తీయాలా నేను? అదే మందు కాదు ఇది, కంక కాలుస్తారా?
ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఆ పిల్లల తాతయ్య కంకులు తీసుకొస్తే తనకేమో కాల్చి ఇస్తున్నాను. నేను కూడా ఆ రోజు ఏం చేసుకోలేదు టిఫిన్ అలాంటివి. సో నేను కూడా ఆ కంకి తిన్నాను. మధ్యాహ్నంకి అండ్ నైట్కి కలిపి ఒకటేసారి పప్పు చేస్తున్నాను. మధ్యాహ్నం అవుతుంది అండ్ నైట్ కూడా అవుతుంది. నేను ఎక్కువ గురువారాలు అలా చేస్తుంటాను. మధ్యాహ్నం చేసిందే నైట్కి అవుతుంది. ఎక్కువ పప్పు చేస్తుంటాను కాబట్టి అలాగే అవుతుంది చేయడం. సో ఈ వ్లాగ్ అయితే చాలా చిన్నది, పెద్దగా ఏం షూట్ చేయలేదు. ఈ వ్లాగ్ అయితే ఇంతే. సో నా వ్లాగ్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి ఎలా అనిపిస్తుంది ఏంటి అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.